Hello my dear students, welcome to IACE, welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. ఈరోజు 11th సెప్టెంబర్కి సంబంధించినటువంటి హిందూ పేపర్లో వచ్చిన కంటెంట్ని ఒకసారి మనం క్యూరేట్ చేసుకొని మీ ముందుకి ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఒకసారి మనం టూకీగా ఈరోజు డిస్కస్ చేయబోయే అంశాలని పరిశీలిద్దాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రూట్ వర్డ్ ఆఫ్ ద డే అమ్మ, రివిజన్, పీవైక్యూ కార్నర్, ఎడిటోరియల్ అనాలిసిస్ అండ్ వొకాబులరీ. సో రివిజన్ వొకాబులరీ మనం అంత లెందీగా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ రూపంలో కాకుండా వర్డ్కి ఆల్మోస్ట్ నియరెస్ట్ మీనింగ్ ఉన్న వర్డ్, ఓకే, వర్డ్ని వర్డ్తోనే మనం లింక్ చేసుకునే పద్ధతిలో వెళ్దాం, రైట్? సో త్వరగా మ్యాచ్ అయిపోతుంది, మీకు కూడా కొంచెం సినోనిమ్స్ బై హార్ట్ అయిపోయినట్టు అయిపోతుంది, రైట్? సో ఇట్ విల్ బీ ఫెచింగ్, రైట్? సో నెక్స్ట్ మనం ఫస్ట్ రూట్ వర్డ్ ఆఫ్ ద డే కదా. సో రూట్ వర్డ్ ఆఫ్ ద డేతో ఒకసారి స్టార్ట్ చేద్దామమ్మా సెషన్ని. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. చూడండి, ఇక్కడ మనకు కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5 వర్డ్స్ ఉన్నాయి. ఈ 5 వర్డ్స్కి కామన్గా మనకి FORT, ఫోర్ట్ అన్నది మనకి ఏం రూట్లా కనిపిస్తుందా లేదా కామన్గా, రైట్? సో ఇక్కడ ఫోర్ట్ అనే రూట్ వర్డ్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇట్ మీన్స్ స్ట్రాంగ్ ఆర్ స్ట్రెంగ్త్ అని మనం చెప్పుకోవచ్చు, రైట్? స్ట్రాంగ్ని స్ట్రెంగ్త్ని అనే మీనింగ్ వచ్చేలాగా ఎప్పుడు కూడా ఫోర్ట్ అనే ఒక రూట్ వర్డ్ రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి వర్డ్స్ని ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫోర్టే అన్నాడు, ఫార్టిట్యూడ్ అన్నాడు, 45 అన్నాడు, ఫోర్ట్రెస్ అన్నాడు, ఎఫర్ట్లెస్ అంటున్నాడు, ఓకే? సో ఈ వర్డ్స్ అన్నీ కొంచెం మనకి ఫోర్ట్తో అసోసియేట్ అయినటువంటి వర్డ్స్. ఫోర్ట్ అనేది బేసిక్గా ఏంటంటే ఒకరి స్ట్రాంగ్ పాయింట్, ఓకే? వీక్ పాయింట్ స్ట్రాంగ్ పాయింట్ అంటాం కదా. సో స్ట్రాంగ్ పాయింట్ని ఉద్దేశించి ఒకరి స్ట్రెంగ్త్, ఓకే, స్ట్రాంగ్ పాయింట్ ఆర్ పాయింట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని కూడా చెప్పచ్చు, రైట్? సో అతనికి ఉన్నటువంటి స్ట్రాంగ్ పాయింట్నే మనం ఏమనొచ్చు, ఫోర్టే. వాట్ ఈజ్ యువర్ ఫోర్టే అని చెప్పచ్చు. అంటే మీకున్న బిగ్గెస్ట్ అసెట్ కానీ మీకున్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ని ఉద్దేశించి మీరు ఎప్పుడైనా ఎవరైనా ఫోర్టే అని అడిగితే అర్థం ఏంటమ్మా, మీ స్ట్రాంగ్ పాయింట్ ఏంటి అని అర్థం అక్కడ, రైట్? సో ఫోర్ట్ ఈజ్ స్ట్రాంగ్ అనుకున్నాం కదా. సో స్ట్రాంగ్ పాయింట్, స్ట్రెంగ్త్, దట్ ఈజ్ యువర్ ఫోర్టే అంటాం. అలానే ఫార్టిట్యూడ్ అనే వర్డ్ ఉంది, FORTITUD. TUDతో ఎండ్ అయ్యే వర్డ్స్ అన్నీ కూడా మనకి నౌన్స్ అవుతాయి. యాటిట్యూడ్ కదా, ఫార్టిట్యూడ్. అలానే ట్యూడ్తో ఎండ్ అయ్యే మల్టిట్యూడ్, రైట్? దీస్ ఆర్ ఆల్ నౌన్స్. సో ఫార్టిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్, స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్. మనం ఎంత స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నాము, ఓకే, డిస్పైట్ ఆర్ట్స్. సో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మన క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఓకే, దేనికి కూడా మనం ఒరిగిపోకుండా, ఓకే, స్ట్రాంగ్గా నిలబడగలగమా లేదా, దట్ ఈస్ కాల్డ్ యువర్ ఫార్టిట్యూడ్. నిబ్బరం అంటాం కదా, గుండె నిబ్బరం. సో క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా చెప్పేదే మనకి ఫార్టిట్యూడ్. సో స్ట్రెంగ్త్ అక్కడ రిఫ్లెక్ట్ అయిందా లేదా. అలానే 45లో మనకి FI సఫిక్స్ వచ్చింది కదా, అంటే దాన్ని మనం వర్బ్గా వాడతాం అని అర్థం. సో 45 చేస్తున్నామంటే ఏంటి, సో యు ఆర్ స్ట్రెంథనింగ్ సంథింగ్, అంతేనా కదా. సో యు ఆర్ ఫార్టిఫైయింగ్ సంథింగ్ అంటే దాని అర్థం ఏంటమ్మా, సో మీరు దేన్నైనా స్ట్రాంగ్గా చేస్తున్నారు, దట్ ఈస్ కాల్డ్ యువర్ 45, ఓకే? దాన్ని మీరు స్ట్రాంగ్ చేస్తున్నారు. టు మేక్ సంథింగ్ స్ట్రాంగ్, టు మేక్ సంథింగ్ స్ట్రాంగ్, దాన్నే మనం ఏమనొచ్చు అంటే స్ట్రెంథెన్ అని కూడా చెప్పచ్చు. స్ట్రెంథెన్, ఓకే, బలోపేతం చేయటం. టు మేక్ సంథింగ్ స్ట్రాంగ్, స్ట్రెంథెన్, దాన్నే మనం 45 అంటాం. అలానే ఫోర్ట్రెస్. ఫోర్ట్రెస్ అనేది దేనికి సంబంధించిందంటే ఒక పెద్ద ఏమంటాం, కోట అంటామా, ఫోర్ట్ అంటాం కదా. ఫోర్ట్ అంటే కోట కదా. అలానే ఫోర్ట్రెస్ అనేది కూడా మనకి కోటతో రిలేటెడే, ఫోర్ట్రెస్, ఓకే, స్ట్రాంగ్ పిల్లర్ అని చెప్పొచ్చు, లేదంటే బిల్డింగ్ అని చెప్పొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఫోర్ట్రెస్, FORTRESS, ఓకేనమ్మా. సో అది కూడా మనం నౌన్గా వాడతాం కాబట్టి సో అది దాని మీనింగ్ అవుతుంది, ఓకే. క్యాజువల్ అనొచ్చు, సిటాడల్ అనొచ్చు, రైట్? క్యాజువల్ ఆర్ సిటాడల్. సో దాన్ని మనం ఉద్దేశించి ఫోర్ట్రెస్ అని అంటాం, రైట్?
a military stronghold. Okay, a military stronghold అని కూడా మనం చెప్పుకోవచ్చు. A military stronghold, దాన్ని ఉద్దేశించి కూడా మనం ఫోర్ట్రెస్ అంటాం. అలానే ఎఫర్ట్లెస్, లెస్ అనే సఫిక్స్ కనిపిస్తే అది యాడ్జెక్టివ్ అవుతుంది, మీ అందరికీ తెలుసు. ఎఫర్ట్లెస్ అంటే వితౌట్ ఎనీ స్ట్రెంగ్త్, అంటే ఎటువంటి ఎఫర్ట్ అవసరం లేదు, ఎఫర్ట్లెస్ అంటాం కదా. సో మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారంటే ఓకే, పవర్, యు ఆర్ యూజింగ్ యువర్ స్ట్రెంగ్త్. అప్పుడు ఎఫర్ట్లెస్ ఏమవుతుంది, యు ఆర్ నాట్ రిక్వైరింగ్ ఎనీ స్ట్రెంగ్త్. సో నాట్ రిక్వైరింగ్, లెస్ అంటే నాట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, నాట్ రిక్వైరింగ్ స్ట్రెంగ్త్. ఓకే, దట్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ ఎఫర్ట్లెస్. ఓకే, నాట్ రిక్వైరింగ్ స్ట్రెంగ్త్. సో ఫోర్త్తో రిలేట్ అయినటువంటి వర్డ్స్ ఇవి. మీకు ఇంకా కొన్ని వర్డ్స్ తెలిస్తే వాటిని మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దీనివల్ల చాలామందికి, సో అదర్ పీపుల్ ఆల్సో ట్రై టు పార్టిసిపేట్, అలానే అందరికీ కూడా నాలెడ్జ్ అనేది డిసెమినేట్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ మనం మన రివిజన్కి వద్దాం. రివిజన్ ఓకే అబ్బాయి. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంటున్న వర్డ్స్ని ఒకసారి చూద్దామమ్మా, రైట్. సోజోర్న్ అంటే ఏంటమ్మా, మనం అనుకున్నాం సోజోర్న్ అంటే ఒక ట్రిప్ అనుకున్నాం కదా, షార్ట్ ట్రిప్, ఎక్కడికైనా వెళ్ళి ఎక్కువ రోజులు ఉండకుండా మనం కావాల్సిన టైంలో మనం చేయాల్సిన పనులు చేసుకుని తిరిగి మళ్ళీ వచ్చేయటం. షార్ట్ ట్రిప్ని ఉద్దేశించి మనం సోజోర్న్ అనుకున్నాం, గుర్తుందా. సో ఇక్కడ చూడండి, సపోర్ట్, బాండ్, ససెప్టబుల్, స్ట్రేంజ్, కన్సీల్. సోజోర్న్ అనేది బేసిక్గా నౌన్. సో దాని ఈక్వివలెంట్ వర్డ్ ఏమవుతుంది, ట్రిప్, టూర్ కానీ ట్రిప్ కానీ, ట్రిప్ ఆర్ టూర్. సో విజిట్ అవుతుంది కదా, సో ఎఫ్ విల్ బి యువర్ అప్రోప్రియేట్ వర్డ్. అలానే సిమెంట్ని మనం వర్బ్గా నేర్చుకోవడం జరిగింది. సిమెంట్ అంటే దేన్నైనా మీరు బలపరచడం, సిమెంట్ యువర్ రిలేషన్షిప్స్, సిమెంట్ యువర్ ఏమనుకున్నాం టైస్, సిమెంటింగ్ యువర్ టైస్ అంటే మీకున్న సంబంధాలని మరింత బలపరుచుకోవటం, రైట్. స్ట్రెంథన్ అనే మీనింగ్ వస్తుంది కదా, దట్ ఈజ్ యువర్ సిమెంట్. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, బాండ్ అనొచ్చా, సిమెంట్. ఓకే, డి బాండ్, డి సిమెంట్. తర్వాత ఫెసిలిటేషన్, ఇది కూడా నౌన్ అవుతుంది కదా. ఫెసిలిటేట్ చేయడం అంటే అర్థం ఏంటి, మనకి ఒక రకమైనటువంటి ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడాన్ని ఫెసిలిటేషన్ అంటాం, ఫెసిలిటీస్ కదా. సో ప్రొవైడింగ్ దోస్ ఫెసిలిటీస్ ఈజ్ కాల్డ్ ఫెసిలిటేషన్, అంతేనా కదా. ఫెసిలిటేట్ అన్నది వర్బ్ అమ్మ, బేసిక్గా ఫెసిలిటేట్ ది వర్బ్, ఫెసిలిటీస్ ఓకే ఇది నౌన్. అలానే ఫెసిలిటేషన్, ప్రొవైడింగ్ దోస్ ఫెసిలిటీస్, దట్ ఈస్ ఫెసిలిటేషన్. ఓకే, ఇట్లా మనం ఈ వర్డ్ని చూసుకోవచ్చు. సో ఫెసిలిటేట్ అంటే ఏంటి, ఒక రకంగా ప్రొవైడ్ చేయటం, అంటే మనం సపోర్ట్గా తీసుకోవచ్చు ఈ. ఓకే, ప్రొవైడ్ సంథింగ్, సపోర్ట్. అలానే వల్నరబుల్, ఇది యాడ్జెక్టివ్, మీ అందరికీ తెలుసు. వల్నరబుల్ అంటే ఏంటి, చాలా రిస్క్తో కూడుకున్న అని అనుకున్నాం కదా. సో సంథింగ్, సమ్ గ్రూప్ ఈజ్ వల్నరబుల్ సంథింగ్. ఓకే, ఒడిషా ఈజ్ వల్నరబుల్ టు ఫ్లడ్స్ కదా, అంటే ఎక్కువ రిస్క్ ఉంది మిగతా స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే, దానికి కొంచెం రిస్క్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఫ్లడ్స్ రావడానికి. ఓకే, డ్యూ టు ద హిస్టరీ అండ్ ఇట్స్ జియోగ్రఫికల్ లొకేషన్. ఫ్యాక్టర్స్ ఏదైనా కావచ్చు, బట్ వల్నరబిలిటీ అయితే దానికి ఉండడం వల్ల, సో వీ కాల్ ఇట్ యాస్ వల్నరబుల్ స్టేట్ ఫర్ ఫ్లడ్స్ కదా. సో వల్నరబుల్ అంటే ఏంటి, ఈజీగా అటాక్ కానీ ఈజీగా ఎక్స్ప్లాయిట్ అవ్వడానికి అవకాశం ఉండింది. ససెప్టబుల్ అనే వర్డ్ కూడా సేమ్ అదే మీనింగ్ వస్తుంది. ససెప్టబుల్ అంటే చాలా ఈజీగా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయటం కానీ అటాక్ చేయటం కానీ, రైట్, ఆ మీనింగ్లో మనం ససెప్టబుల్ అనే వర్డ్ని వాడతాం. ఇది అడ్జెక్టివే. సో సి విల్ బి యువర్ అప్రోప్రియేట్ వర్డ్. ఓకే, తర్వాత క్వీర్ మనం నౌన్గానే వాడచ్చు, అడ్జెక్టివ్గా వాడచ్చు. ఓకే, క్వీర్ అనేది నౌన్ కాంటెక్స్ట్లో మీరు ఏమవుతుందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. క్వీర్ని మనం నౌన్గా కూడా వాడతాం, బట్ మనం నేర్చుకున్నటువంటి ఎడిటోరియల్ కాంటెక్స్ట్లో, ఆ కాంటెక్స్ట్లో మనం నేర్చుకున్నాం క్వీర్. సో దట్ మీన్స్ సంథింగ్ ఎక్సెంట్రిక్ అనుకున్నాం. ఓకే, ఎక్సెంట్రిక్ అంటే ఏంటమ్మా, స్ట్రేంజ్. ఓకే, అన్యూజువల్ అనుకుంటాం కదా. ఎక్సెంట్రిక్ అన్నా, అన్కామన్ అన్నా, అన్యూజువల్ అన్నా, ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్ అవుతాయి. అలానే
వీల్ అన్నది ముసుగు అనుకున్నాం కదా, నౌన్గా కూడా వాడచ్చు, వర్బ్గా కూడా వాడచ్చు. సో వీల్, అన్వీల్ చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. వీల్ అంటే కవర్ చేసి ఉంచడం, అంటే దాచి ఉంచే ప్రయత్నం చేయడం. అన్వీల్ అంటే దాన్ని డిస్కవర్ చేయడం, అంటే కవర్ని తీసేయడం, అందరికీ పబ్లిక్గా చూపించగలగడం. దట్ ఈజ్ అన్వీల్. ఓకే, స్టాచ్యూస్ ఆర్ అన్వీల్డ్ అని మనం చాలా సందర్భాల్లో అనుకున్నాం. సో అన్వీల్, వీల్. సో వీల్ అంటే ఏంటి, ఒక రకంగా హైడ్ అనే మీనింగ్ వస్తుంది, కవర్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, కన్సీల్ కానీ, హైడ్ కానీ, కవర్ కానీ. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ సినోనిమ్స్. సో ఏ విల్ బి యువర్ కరెక్ట్ వర్డ్. సో ఇది కొంచెం మనం రివిజన్కి సంబంధించినటువంటి వొకాబులరీని మనం ముగించుకోవడం జరిగింది. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు పీవైక్యూ కాలం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అది కూడా SSC CGL 2023 ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్స్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, నేను ఎన్ని రకరకాల టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని యాడ్ చేయడం వల్ల ఏంటంటే, ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని మీకు అర్థం కావాలి. మీ ప్రిపరేషన్ కూడా ఆ డైరెక్షన్లో ఉందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అన్నది కూడా మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం కంటెంట్ని చాలా డైవర్సిఫై చేస్తున్నాం, సో దట్ ఎవ్రీ వన్ షుడ్ టేక్ అడ్వాంటేజ్. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 1 year అయిన వాళ్ళు ఉంటారు, కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, రైట్? ఎలా చేయాలో తెలియక సతమతమవుతున్న వాళ్ళు ఉంటారు. సో ప్రతి వాళ్ళకి ఈ వీడియో అనేది రీచ్ అవ్వాలి, వాళ్ళకి హెల్ప్ అవ్వాలి. సో మీకు ఏదో ఒక రకంగా బెనిఫిట్ వస్తేనే ఈ యొక్క ఎక్సర్సైజ్ యొక్క ఫలితం అన్నది ఉంటుంది. సో మేక్ ష్యూర్ యూ టేక్ ది బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ వీడియోస్, రైట్? ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దామా. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ 1 word సబ్స్టిట్యూట్ అన్నాడు. ఇలా ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈస్గా ఇలానే అడుగుతాడు, 1 word సబ్స్టిట్యూట్ అని, రైట్? సమ్వన్, ఇది మన క్వశ్చన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, మొదలైంది. చూసారా, గమనించారా? సమ్వన్ హూ రిగార్డ్స్ ద వరల్డ్ యాజ్ ఇస్ కంట్రీ. మొత్తం వరల్డ్నే తన కంట్రీగా భావించేవాడిని మనం ఏమంటాం అని అడుగుతున్నాడు. ఓకే, ఇట్ ఈస్ రెఫరింగ్ టు సమ్ పర్సన్ కదా, అంటే అదొక కామన్ నౌన్ అవుతుంది. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా, బేసిక్గా ఒక కామన్ నౌన్ గురించి అడిగాడు. ఫిలంథ్రఫిస్ట్, మెట్రోపాలిటన్, అథీస్ట్, కాస్మోపాలిటన్. మీ అందరికీ తెలుసు అథీస్ట్ అంటే వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్. థియో అనే రూట్ ఉంది కదా ఇక్కడ. సో థియో మీన్స్ గాడ్ ఆర్ రిలిజియన్. సో అథీస్ట్ అంటే, థీస్ట్ అంటే నమ్మేవాడు, అథీస్ట్ అంటే వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్, హేతువాది కదా. అలానే ఫిలాంథ్రపిస్ట్ ఆంథ్రోపో ఫిల్, వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్ ఆర్ హ్యూమన్ డెవలప్మెంట్, హీ సెట్ టు బి ఏ ఫిలాంథ్రపిస్ట్. ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఇప్పుడు మెట్రోపాలిటన్ ఉంది, కాస్మోపాలిటన్ ఉంది. ఓకే, వరల్డ్ని తన కంట్రీగా భావించేవాడిని మనం కాస్మోపాలిటన్ సిటీ అంటాం. ఆప్షన్ బి. అంటే మనకి ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఇటాలియన్. ఓకే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంట్రీస్కి సంబంధించినటువంటి ఫుడ్ కూడా అవైలబిలిటీలో ఉండడం, దానివల్ల ఎవరు ఎక్కడున్నా కూడా వాళ్ళు దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి వేరే చోటు నుంచి వచ్చారు, వేరే దేశం నుంచి. సో వాళ్ళ ఫుడ్కి అలవాటు పడి ఉంటారు. సో సడన్గా మన ఫుడ్ ఎంత బాగున్నా కూడా దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. సో ఇట్ టేక్స్ టైమ్. సో అంత టైం కూడా వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి, సో ఒక షార్ట్ ట్రిప్కి ఎవరైనా వచ్చినా వాళ్ళకి ఆ ఫుడ్ అనేది దొరికే విధంగా, సో ఇట్ షుడ్ బి అవైలబుల్ సో దట్ హీ ఫీల్స్ దట్ ఇట్ ఈస్, అంటే తను ఎక్కడికో బయట ప్లేస్ వచ్చినా కూడా తను ఏదైతే అలవాటు పడి ఉంటాడో ఆ వాతావరణం కావచ్చు, ఆ ఫెసిలిటీస్ కావచ్చు, లేదంటే ఆ రీసోర్సెస్ కావచ్చు, మిస్ అవ్వకుండా తను కంటిన్యూ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ కాస్మోపాలిటన్, రైట్? అది మెట్రోపాలిటన్ సిటీ అంటే ఇంకా అది కంట్రీ లోపల ఏ స్టేట్లో ఉన్నా మనం ఒకే ఫీలింగ్ వచ్చింది. కాస్మో అనేది కంట్రీ. ఓకే, ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళినా యూ ఫీల్ దట్ ఈస్ యువర్ ఓన్ కంట్రీ. దట్ ఈస్ ద డిఫరెన్స్, రైట్? సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఓకే, సో అడిగిన క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ద టర్మైట్స్ వర్ జస్ట్ ద టిప్ ఆఫ్ ద డాష్ బట్ ద హౌస్ వాజ్ నియర్ కొలాప్సింగ్ ఇన్ రియాలిటీ. ఓకే, టెర్మైట్స్ అంటే మీ అందరికి తెలుసు కదా, చెద పురుగులను ఉద్దేశించి మనం టెర్మైట్స్ అంటాం. సో అవి ఏం చేస్తాయి, మెల్లమెల్లగా ఆ చెదలు పెరిగిపోవడం వల్ల దేన్నైనా కొలాప్స్ చేసేదంతా పవర్ దానికి ఉంటుంది. సో టెర్మైట్స్ వచ్చాయంటేనే సో ప్రతిసారి పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ తెచ్చి వాటిని చంపే ప్రయత్నం చేస్తారు, లేదంటే అది మెల్లమెల్లగా డ్యామేజ్ చేసుకుంటూ పోతుంది, రైట్? చెద. సో మీకు అర్థం కావాల్సింది ఏంటి, ఇక్కడ టిప్ ఆఫ్ ద డాష్ అని అన్నాడు. ఇప్పుడు ఈ టిప్ ఆఫ్ ద డాష్ అనేది
ఒక ఇడియోమాటిక్ ఫ్రేజ్ అనమాట. వీ ఆల్వేస్ యూస్ సంథింగ్ యాజ్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అని అంటాం. ఆప్షన్ సి చూడండి. సో ఎందుకు సార్ డైరెక్ట్గా ఎలా పెట్టగలిగారు సార్ అంటే ఇక్కడ ఆప్షన్స్ చూడడానికి అవసరం లేదు, ఎందుకంటే టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అనే ఒక ఇడియంని మనం వాడుతుంటాం. ఎప్పుడు వాడుతుంటాం, ఏ కాంటెక్స్లో వాడుతుంటాం అంటే, సో ఎప్పుడైనా మనకి యాక్చువల్ ప్రాబ్లం అనేది కనిపించకుండా జస్ట్ దాని టాప్ వ్యూ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పెద్ద ఐస్బర్గ్ అనుకుందాం. ఓకే, మనకేంటంటే ఈ పోర్షన్ మాత్రమే కనిపిస్తుంటుంది, ఇదంతా కింద వాటర్ కింద ఉందనుకోండి. సో ఈ టిప్ మాత్రమే మనం చూస్తూ వీఆర్ డిసైడింగ్ సంథింగ్, బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద యాక్చువల్ ప్రాబ్లం, రైట్? సో ఇది చిన్నదే కదా అనిపిస్తుంది, కానీ చూస్తే ఆల్రెడీ చాలా డిస్ట్రక్షన్ జరిగిపోయింది. సో దాన్ని ఉద్దేశించి మనం టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటాం. ఓకేనమ్మా? సో టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అని వాడాడంటే అర్థం ఏంటంటే అది కేవలం ఒక చిన్న మచ్చు తునక మాత్రమే, యాక్చువల్ ప్రాబ్లం అది కాదు. సో టెర్మైట్స్ అన్నది కాదు ప్రాబ్లం, ఆల్రెడీ ఇల్లు కొలాప్స్ అవడానికి రెడీగా ఉంది, అంటే ఇంకా పెద్ద ప్రాబ్లం ఉంది, మీరు ఓన్లీ టెర్మైట్స్ దగ్గరే ఆగిపోయారు అని అర్థం, రైట్? దట్ ఈస్ ఓన్లీ జస్ట్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఓకే, దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ద రియల్ ప్రాబ్లం అని అర్థం. ఓకే, సో ఆన్సర్ వుడ్ బి సి, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. దట్ ఈస్ ద ఫిక్స్డ్ ఫ్రేజ్. క్లియర్? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ ఇడియం. ఓకే, ఇంకొంచెం జూమ్ అవుట్ చేద్దాం. యా, ఐ రియలీ డోంట్ వాంట్ టు పోర్ కోల్డ్ వాటర్ అన్నాడు. పోర్ కోల్డ్ వాటర్ అనే ఈ ఫ్రేజ్, పోర్ కోల్డ్ వాటర్. ఓకే, సో దీన్ని అండర్లైన్ చేసాడమ్మా. ఐ రియలీ డోంట్ వాంట్, మీకు ఎప్పుడైనా కాంటెక్స్ట్ ఇచ్చినప్పుడు ఈజీ అవుతుంది. ఎప్పుడైనా వెన్ యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్ ఎక్స్ప్రెషన్, సో ఇట్ విల్ బీ ఆల్వేస్ ఈజీ టు గెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ కాంటెక్స్ట్. సో ఇక్కడ కాంటెక్స్ట్లో ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఐ రియలీ డోంట్ వాంట్ టు పోర్ కోల్డ్ వాటర్ ఆన్ యువర్ థియరీ బట్ ఇట్ కెన్ నాట్ బీ అప్లైడ్ టు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. అంటే అర్థం ఏంటి అంటే నీ థియరీని నేను తప్పుపట్టదలుచుకోవట్లేదు, ఏదో పాయింట్అవుట్ చేద్దాం అన్నది నా ఉద్దేశం కాదు. ఓకే, కానీ ఇట్ కెనాట్ బి అప్లైడ్ టు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. రియాలిటీ ఏంటంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో అప్లై చేయడానికి కాదు. సో డోంట్ థింక్ మీ అదర్వైజ్ అంటాను చూసారా, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, నేను ఉన్న రియాలిటీని వాస్తవాన్ని చెప్తున్నాను, నేనేదో మిమ్మల్ని పాయింట్అవుట్ చేయడానికి చెప్పట్లేదు అనే సందర్భంలో మనకి పోర్ కోల్డ్ వాటర్ అన్నాడు. ఓకే, అంటే ఒకరు దేని గురించైనా ఎక్సైటెడ్గా ఉన్నప్పుడు ఇది కాదురా, ఇలా వెళ్ళకూడదురా అని అంటే అవతల వ్యక్తి దాన్ని ఎలా తీసుకోవచ్చు, అరే వాడు నన్ను ఈస్ ట్రైంగ్ టు పోర్ కోల్డ్ వాటర్ అంటే, సో నన్ను తను అడ్డగించే ప్రయత్నం చేస్తున్నాడు అనే మీనింగ్ వస్తుంది కదా. సో పోర్ కోల్డ్ వాటర్ అంటే అదే అమ్మా. సో టు బీ క్రిటికల్ ఆర్ డౌట్ఫుల్. ఓకే, టు బీ క్రిటికల్ ఆర్ డౌట్ఫుల్ ఆఫ్ ఎ ప్లాన్ దట్ సమ్వన్ ఈజ్ ఎక్సైటెడ్ అబౌట్. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, టు డిస్ట్రాయ్ సమ్వన్స్ పీస్ ఆఫ్ వర్క్. ఓకే, డిస్ట్రాయ్ అనేది కంప్లీట్ ఒక ఎక్స్ట్రీమ్ ఇది అయిపోయింది. డిస్ట్రాయ్ అనేది ఇది కాదు, ఈ వర్డ్ తప్పు. టు గివ్ గూస్ బంప్స్ బై షోయింగ్ ఏ ప్రాస్పెక్ట్. ఓకే, బట్ ఇట్ కెనాట్ బి అన్నాడు, నెగిటివ్ కాంటెక్స్ట్లో ఉంది కదా. సో గూస్ బంప్స్ అనేది పాజిటివ్ వర్డ్. మన గూస్ బంప్స్ ఎప్పుడు వస్తుంది, వెన్ యూ ఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ సమ్వన్ కదా. రోమాలు నెక్కబొడుచుకోవటాన్ని మనం గూస్ బంప్స్ అంటాం కదా. సో ఇది కూడా మనకి ఇర్రిలవెంట్ కాంటెక్స్ట్కి. టు టేక్ రివెంజ్ ఆన్ సమ్వన్ బై డిస్ట్రాయింగ్ దేర్ లైఫ్స్ వర్క్ అండర్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీ. సో ఇక్కడ రివెంజ్ అంటే మరి ఇప్పుడు కెనాట్ బి అప్లైడ్ టు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ అని ఓపెన్గా ఎలా చెప్పగలరు, ఇది కూడా కాదు. డి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. టు బి క్రిటికల్ ఆర్ డౌట్ఫుల్ అంటే ఇది అవ్వడానికి ఛాన్సెస్ లేదు అన్నట్టుగా, వెన్ యూ ఫీల్ క్రిటికల్ అబౌట్ సంథింగ్, సో యూ ఆర్ ఎక్స్ప్రెసింగ్ డౌట్ అబౌట్ దట్ థియరీ, పర్టికులర్ థియరీ. ఓకే, సో ఒకరికి ఎక్సైట్మెంట్ ఉంటుంది చేసిన వాడికి, సో అటువైపు క్రిటిసైజ్ చేసేవాడు దాన్ని ఎత్తి చూపిస్తాడు, రైట్? సో దట్ ఈజ్ యువర్ పోరింగ్ కోల్డ్ వాటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఓకే, వ్యాలిడిటీ, సబ్మిసివ్, కెలిడోస్కోప్, యానిమేషన్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ టైప్ రైటర్స్తో వీళ్ళు యాక్చువల్గా ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ టైప్ చేద్దామంటే వాళ్ళకి ఏమొచ్చేస్తాయి, డైరెక్ట్ రైట్ వర్డ్ అనేది వాళ్ళకి రెఫరెన్స్ వచ్చేస్తుంటుంది, కాబట్టి ఒక్కోసారి ప్రాబ్లం అవుతుంటుంది. ఇక్కడ యాక్చువల్గా ఒకటి ఉంది, కెలిడోస్కోప్ అనేది సరిపోయిందమ్మా. కెలిడోస్కోప్ ఈజ్ నాట్ అ ప్రాబ్లం. ఇక్కడ సబ్మిసివ్లో డబుల్ ఎస్ లేదు, సింగిల్ ఎస్ ఉంది క్వశ్చన్లో. సో ఇట్ షుడ్ బి యాక్చువల్ స్పెల్లింగ్ అయితే అదే, సబ్మిసివ్ అని క్వశ్చన్లో ఉండాలి. ఓకే, సో ఆన్సర్ విల్ బి సబ్మిసివ్. అంటే సబ్మిట్ అంటే ఏంటి, సబ్ అంటే అండర్, గుర్తుందా? సబ్ అంటే మనం ఏమనుకున్నామమ్మా, సబ్ అంటే ఇట్ మీన్స్ అండర్.
సబార్డినేట్ అంటాం, సబ్ ఇన్స్పెక్టర్ కదా. సబ్మిసివ్ అంటే మీరు సబ్మిసివ్గా ఉన్నారు, అంటే మీరు అథారిటీ కాదు, ఎవరైనా చెప్తే మీరు దాన్ని ఫాలో అవ్వాల్సింది, దట్ ఈస్ కాల్డ్ సబ్మిసివ్. ఓకే, అలానే యాక్చువల్గా అక్కడ చిన్న ప్రింటింగ్ మిస్టేక్ వల్ల క్వశ్చన్ అక్కడ అలా ఆగిపోయింది, రైట్. సో కెలిడోస్కోప్ కూడా ఎలాంటిదంటే ఒక ట్యూబ్ విచ్ కంటైన్స్ మిర్రర్స్ అనమాట. అదొక టాయ్ లాంటిది, అందులో మిర్రర్స్ ఉంటాయి, అది చేంజ్ అవుతుంటే ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి, దాన్ని మనం కెలిడోస్కోప్ అంటారు. అది యూజువల్గా టాయ్ లాగా వాడుకుంటారు పిల్లలు. ఓకే, సో అక్కడ కూడా కెలిడోస్కోప్, KALEDIO. సో స్కోప్ మీ అందరికీ తెలుసు, స్కోప్ అంటే టు సీ సంథింగ్. ఓకే, టు సీ, టు వాచ్, స్కోప్. సో KALEDIO ఇది కూడా మీకు ఇంపార్టెంటే, రైట్. ఐఈగా అడిగే ఛాన్స్ ఉంది ఇది, KALIEDO SCOP. సో LEI అనేది మీరు మార్చుకోవాల్సి వస్తుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెంటెన్సెస్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్ ఆర్ గివెన్ ఇన్ జంబుల్డ్ ఆర్డర్. సో జంబుల్డ్ ఆర్డర్లో ఉన్నది మనం, రైట్, మనకి అగైన్ వీ హ్యావ్ టు ఆల్వేస్ లుక్ ఫర్ ద ఆప్షన్స్. సో ఆప్షన్లు ఇచ్చినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకొని మనం ఏదైనా ఆన్సర్ని రాబట్టచ్చు అన్నది ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ BACD అంటే అర్థం ఏంటి? ఫస్ట్ స్టేట్మెంట్ తెలిస్తే మనం ఆన్సర్ ఈజీగా చేయొచ్చు, రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ని కనుక్కునే ప్రయత్నంలో మిగతా ఆప్షన్స్ కానీ సరిపోకపోతే వాటిని మనం ఎలిమినేట్ చేసుకుంటూ పోవచ్చు, రైట్. చూడండి స్టేట్మెంట్ ఏ చూడండి, ఇట్ ఈస్ నాట్ ఏ వాకర్స్ ప్యారడైజ్, సో వాకింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాషనబుల్ పాస్ టైమ్ హియర్ అన్నాడు. హియర్ అంటే ఎక్కడ? ఏదైనా క్లారిటీ ఉందా మనకి? హియర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అన్నది వీ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ. అంటే ఏతో మొదలయ్యే ఛాన్స్ లేదు అన్నట్టుగా మనకి అర్థమవుతుంది, కాబట్టి ADCB అనేది ఇన్కరెక్ట్ అవుతుంది. ఓకే, ఫర్ దీస్ రీజన్స్ ఇది ఓపెనింగ్ స్టేట్మెంట్ అయ్యే ఛాన్స్ లేదు, అంటే డీతో మొదలైనది కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఆన్ ద కాంట్రరీ అంటే దేనికి విరుద్ధంగా, సో దానికి ముందు ఏదో ప్రిసీడింగ్ స్టేట్మెంట్ ఉండాలి, అంటే దీంతో ఓపెనింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. చూడండి BADC మిగిలింది, అంటే బీతోనే మొదలవ్వాలి. లండన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ హెక్టిక్ ఫేస్, ఫ్రెంజీడ్ మూమెంట్స్, హై డెసిబల్స్ అండ్ డస్ట్ కిట్ బై ద స్పీడింగ్ వెహికల్స్. ఓకే, సో లండన్ గురించి మనకి ఒక ఇంట్రడక్షన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఎటువంటి ప్రొనౌన్స్ కానీ, రైట్, ఎటువంటి ఇండికేషన్స్, ఓకే, ప్రిసీడింగ్గా దేనితోనో లింక్ ఉన్నట్టుగా మనకి ఎక్కడ కూడా ఇండికేషన్ లేదు. సో ఇట్స్ అ ఫ్రెష్ స్టేట్మెంట్. సో ఆప్షన్ BADC విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. సింపుల్గా మనకి అంటే క్వశ్చన్ ప్రతిసారి ఇట్లానే వస్తుందని కాదు, బట్ ఇది యాజ్ ఇట్ ఈస్గా వచ్చిన క్వశ్చన్ విత్ ఆప్షన్స్ కూడా ఇలానే ఇచ్చాడు, కాబట్టి మనం దీంట్లో ఏం మార్పులు చేర్పులు చేయలేదు. సో అలాంటప్పుడు ఏంటంటే త్వరగా ఆప్షన్స్ని చూసి ఫస్ట్ స్టేట్మెంటే ఈజీగా మనం కనుక్కోవచ్చు, అంటే దాన్ని మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేయాలి. కొంచెం టఫ్గా ఉందంటే దాన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయి చివరికి టైం మిగిల్చుకొని అలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ అన్నాడమ్మా. ఓకే, ఆపోజిట్ కదా. ఐ అబ్జెక్ట్ ద ఫాల్స్ క్లెయిమ్స్ మేడ్ అగైన్స్ట్ మీ. సో మనకి ఇచ్చినటువంటి ఓకే యాంటోనిమ్ ఏంటమ్మా? అబ్జెక్ట్ అన్నాడు, రైట్. అబ్జెక్ట్ అంటే అర్థం ఏంటి? మీరు దాన్ని వ్యతిరేకించారు అని అర్థం కదా. సో అబ్జెక్ట్ అంటే బేసిక్గా ఆబ్జెక్ట్, OBJECT నౌన్గా వాడచ్చు, అలానే అబ్జెక్ట్ వర్బ్గా వాడతాం, అంటే దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు, రైట్. అంటే మీరు దాన్ని అప్రూవ్ చేయట్లేదు, అంటే అప్రూవ్ అనే మీనింగ్ ఏమవుతుంది? యాంటోనిమ్ అవుతుంది. సో చూడండి, ఈజ్, అసర్టైన్, ఎసెంట్, రిస్టోర్. ఆప్షన్ ఏలో ఎసెంట్ అంటే యు ఆర్ అప్రూవింగ్ ఇట్, సో దట్ విల్ బి ద అప్రోప్రియేట్ యాంటోనిమ్. సరిపోయిందా లేదా? సో అబ్జెక్ట్ అంటే వ్యతిరేకించడం, ఎసెంట్ అంటే మీరు దాన్ని ఓకే చేయడం, రైట్. ద ప్రెసిడెంట్ గేవ్ హిస్ అసెంట్, ఓకే, తన అంగీకరించాడు, అసెంట్, రైట్. నెక్స్ట్ మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ అడిగాడమ్మా. ఇప్పుడు సినానిమ్, రైట్. దిస్ ఇస్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ద ఇన్ఫార్మర్. ఓకే, దేన్నైనా క్రెడిబుల్ అంటున్నారంటే అర్థం ఏంటి? క్రెడిబుల్ రీసోర్సెస్ అని కానీ, క్రెడిబుల్ పర్సన్ అని కానీ, సో అతన్ని మనం నమ్మవచ్చు. క్రెడ్ అంటే
మీనింగ్ ఏంటమ్మా బేసిక్గా? క్రెడ్ అంటే బిలీఫ్, బిలీఫ్ అనే మీనింగ్ వస్తుంది. బిలీవ్ ఆర్ ఫెయిత్ అని కూడా చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రెడ్. అందుకే క్రెడిలెస్ అనే వర్డ్ ఉంటుంది, అలానే క్రెడిబుల్ అనే వర్డ్ కూడా ఉంటుంది కదా. సో దట్ ఈజ్ యువర్ క్రెడ్. సో డిపెండబుల్, ఆప్షన్ సి చూడండి అమ్మా, అంటే మీరు రిలై అవ్వచ్చు, రిలయబుల్ అని కూడా చెప్పచ్చు దీన్ని. రిలయబుల్ పర్సన్ అంటాం కదా, అంటే అతని మీద మనం డిపెండ్ అవ్వవచ్చు అని చెప్పే సందర్భంలో మనం ఈ పదాన్ని వాడతాం. ఏదమ్మా అది? క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, క్రెడిబుల్ డేటా, క్రెడిబుల్ రీసోర్సెస్, క్రెడిబుల్ పర్సన్, ట్రస్ట్ వర్తి అని కూడా చెప్పుకోవచ్చు. రిలయబుల్ ఆర్ ట్రస్ట్ వర్తి, ఇవన్నీ మనకి సినానిమ్స్ అవుతాయి. ఓకే, అన్ని యాడ్జెక్టివ్సే. రిలయబుల్ యాడ్జెక్టివే, ట్రస్ట్ వర్తి కూడా యాడ్జెక్టివ్, రైట్? నెక్స్ట్ 8th క్వశ్చన్, సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ అంటున్నాడు. డిస్క్రైబ్డ్ అబౌట్, దీనికి మనకి అండర్లైన్ ఇచ్చాడమ్మా. ఈ డిస్క్రైబ్డ్ అబౌట్ ద సీనరీ ఎస్టర్డే అన్నాడు కదా. ఎస్టర్డే అన్నాడు కాబట్టి V2 ఉండాలి. సో V2 ఉంది, సరిపోయింది, ప్రాబ్లం అది కాదు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, మీరు ఈ క్వశ్చన్ నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, డిస్క్రైబ్డ్ అనే వర్బ్ ఎప్పుడు కూడా మనకి ట్రాన్సిటివ్ వర్బ్గా ఫంక్షన్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి? సో ఇమీడియట్గా మనకి ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. ఆబ్జెక్ట్ అనేది వస్తుందంటే ప్యాసివ్ వాయిస్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం చేస్తాడంటే, చాలాసార్లు ఈ ట్రాన్సిటివ్ వర్బ్స్ అయితే ఏవైతే ఉంటాయో వాటితో కొన్ని ప్రిపోజిషన్స్ పెడతాడు. అంటే అక్కడ ప్రిపోజిషన్ అవసరం లేదు. సో ఆ వర్డ్స్కి ఎప్పుడైతే ప్రిపోజిషన్స్ అవసరం లేదో వాటితో కొన్ని ప్రిపోజిషన్స్ పెడతాడు. సో మీరు అప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్గా ప్రిపోజిషన్ని మీరు తొలగించాలి, రైట్? సో హీ డిస్క్రైబ్డ్ ద సీనరీ ఎస్టర్డే అని చెప్పచ్చు. అబౌట్ అన్నది అక్కడ అవసరం లేదు. అంటే ఎగ్జామ్స్లో ఏం చేస్తాడంటే బేసిక్గా అవసరం లేని చోట పెడతాడు. సో మీరు దాన్ని గుర్తించి రిమూవ్ చేయాలి. అది ప్యాటర్న్ అన్నమాట. ట్రై టు రీడ్ ద ఎగ్జామినర్స్ మైండ్ సెట్. ఎగ్జామినర్ ఫ్రేమ్ చేసే విధానాన్ని మీరు పరిశీలించగలిగితే మీరు ఇమీడియట్గా ఆన్సర్స్ పెట్టగలరు, రైట్? సో మీకు రీడింగ్ స్కిల్స్ ఉండాలి. ఏ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్స్లో ఏ ప్యాటర్న్లో అడుగుతున్నాడో కూడా మనకు అర్థం కావాలి. ఈ రెండు మనం సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే మనకి హయ్యెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, జస్ట్ మనకి పాస్ అయిపోతే చాలు, పాస్ ఫెయిల్ అంటూ ఏముండదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. వీలైనంత ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటే మనకు లిబర్టీ ఉంటుంది టు చూస్ విచ్ ఎవర్ బెస్ట్ పోస్ట్ దట్ వీ కెన్ చూస్, అంతేనా కాదు? సో ఆల్వేస్ గో ఫర్ ద బెస్ట్ స్కోర్. మీరు ఎంత మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకోవచ్చు అన్నది, సో అప్పుడు తెచ్చేసుకుంటే మీకు అప్పుడు ఫ్రీగా ఉంటుంది, ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, రైట్? సో దట్ ఈస్ హౌ డిస్క్రైబ్డ్ ద సీనరీ అంటాం. అబౌట్ అన్నది అక్కడ అవసరం లేదు, రైట్? ఇచ్చిన మిగతా ఆప్షన్స్ కూడా గమనించండి. డిస్క్రైబ్ ద సీనరీ అన్నాడు చూసారా, ఆల్రెడీ ఎస్టర్డే వచ్చింది అంటే డిస్క్రైబ్ వచ్చే ఛాన్స్ ఉందా? ఇది రాంగ్ అయిపోతుంది కదా. అలానే హీ డిస్క్రైబింగ్, హీ ఈజ్ అని కానీ ఏదైనా ఒక హెల్పింగ్ వర్బ్ ఉండాలి. వితౌట్ హెల్పింగ్ వర్బ్ డిస్క్రైబింగ్ అని రాయడానికి లేదు. సో ఇది కూడా పోతుంది. డిస్క్రైబ్డ్ అబౌట్ ద సీనరీ, సేమ్ అదే రాశాడు ఇక్కడ. సబ్స్టిట్యూట్ చేయడానికి ఏముంది? ఇది కాదు, ఇంకా ఇదే ఆన్సర్ అవ్వాలి, ఆప్షన్ ఏ. తర్వాత ఈరోజు వచ్చినటువంటి ఎడిటోరియల్ మనం ఒకసారి పరిశీలిద్దామా. ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుందాం. స్టాక్ టేకింగ్ కెలామిటీ అనే హెడ్లైన్స్తో మనకి ఈరోజు కనబడడం జరిగింది. కెలామిటీ అంటే మీ అందరికీ తెలుసు, వైపరీత్యం అంటాం. కెలామిటీ, న్యాచురల్ కెలామిటీ అంటే ప్రకృతి వైపరీత్యం. సో ఒక వైపరీత్యాన్ని ఉద్దేశించి స్టాక్ టేకింగ్ అంటే అర్థం ఏంటంటే దాని మీద ఒక రకమైనటువంటి రివ్యూ చేయటం. ఓకే, ఎలా నడుస్తుంది ఏంటి అనేది దానిపైన ఓకే స్టడీ చేయటాన్ని మనం స్టాక్ టేకింగ్ అంటాం. అంటే ఓకే స్టడీ చేయటం, రైట్? అధ్యయనం అనొచ్చు, లేదంటే టేక్ నోటీస్, టేక్ స్టాక్ ఆఫ్ సంథింగ్ అని కూడా చెప్పచ్చు. టేక్ స్టాక్ ఆఫ్ సంథింగ్, మీరు టేక్ స్టాక్ ఆఫ్ సంథింగ్ అంటున్నారంటే అర్థం ఏంటమ్మా? సో అది ఎలా పనిచేస్తుంది, దాని తీరుతెన్నుల్ని మీరు గమనించారు. ఓకే, సో యూఆర్ అబ్జర్వింగ్ ఇట్ అని అర్థం, రైట్? ద వరల్డ్ నీడ్స్ జెన్యూన్ బ్రేక్ త్రూస్ ఇన్ క్లైమేట్ టాక్స్. సో క్లైమేట్కి సంబంధించినటువంటి చర్చల్లో మనం కొన్ని జెన్యూన్ బ్రేక్ త్రూస్ అవసరం అంటున్నాడు. ఓకే, బ్రేక్ త్రూ అంటే అర్థం ఏంటమ్మా? డెవలప్మెంట్స్. ఓకే, ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగనటువంటి డెవలప్మెంట్స్ని జరపడాన్ని మనం బ్రేక్ త్రూ అంటాం. ఓకే, అంతకుముందు ఎప్పుడు కూడా జరగని
డెవలప్మెంట్స్ని మనం అచీవ్ చేయడాన్నే బ్రేక్ త్రూ అంటాం. సో ద వరల్డ్ నీడ్స్ జెన్యూన్ బ్రేక్ త్రూస్ ఇన్ క్లైమేట్ టాక్స్. సో మనకి మొత్తం ప్రపంచానికే, గ్లోబ్కే ఇప్పుడు ఒక జెన్యూన్ బ్రేక్ త్రూస్ అన్నవి చాలా అవసరం, ఎస్పెషల్లీ క్లైమేట్కి సంబంధించిన చర్చల్లో అవసరం అన్నట్టుగా మనకి అర్థం అవుతుంది ఇచ్చినటువంటి హెడ్లైన్స్, సైడ్ హెడ్లైన్స్లో. ఓకే, సో క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అన్నట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది, రైట్. సో ఒకసారి మనం ఆర్టికల్ లోపలికి వెళ్ళి చదివే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో జాగ్రత్తగా గమనించండి అమ్మా. రైట్, ఇస్ ఇట్ విజిబుల్ నౌ? ఒకసారి కావాలంటే వీడియోని స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా, ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ ఏ పాజ్ అండ్ రీడ్ ఇట్ బిఫోర్ వి గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. చూడండి, the climate crisis intricately wove itself into the G20 summit in Delhi, particularly during the discussions on clean energy. Okay, clean energy అంటే మీ అందరికీ తెలుసు కదా. క్లీన్ ఎనర్జీ అంటే ఏంటి? ఎటువంటి క్లైమేట్కి ఇబ్బంది కలగనివ్వనటువంటి ఎనర్జీస్ని మనం క్లీన్ ఎనర్జీస్ అంటాం. అంటే ఫాజిల్ ఫ్యూల్స్తో కాకుండా విండ్, సోలార్ వీటితో నడిచే ఎనర్జీ క్లీన్ ఎనర్జీ. ఓకే, సో క్లైమేట్ క్రైసిస్, ఇప్పుడు సంక్షోభం ఏదైతే ఉందో, క్రైసిస్ అంటే ఏంటమ్మా? సంక్షోభం. సో ఇంట్రికేట్లీ అంటే చాలా డీటెయిల్డ్గా అనే మీనింగ్ వస్తుంది. ఓకే, ఇంట్రికేట్లీ అంటే అర్థం ఏంటమ్మా? సో ఇన్ ఎ వెరీ కాంప్లికేటెడ్ ఆర్ డీటెయిల్డ్ మేనర్, దట్ ఈస్ కాల్డ్ ఇంట్రికేట్. వోవ్ ఇట్ సెల్ఫ్, అల్లుకుంటుంది, ఇన్ టు ద G20 summit in Delhi. Okay, particularly during the discussions on clean energy, sustainable development and the collective responsibility necessary to avert it. Avert అంటే అర్థం ఏంటమ్మా? avert అంటే దాన్ని తప్పించుకోవటం. ఓకే, తప్పించుకోవడానికి అవసరమైనటువంటి రెస్పాన్సిబిలిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, వీటన్నిటి మీద డిస్కషన్స్ ఎక్కడైతే G20 సమ్మిట్లో జరుగుతున్నాయో అప్పుడు ఈ క్లైమేట్ క్రైసిస్కి సంబంధించినటువంటి ఓకే డిస్కషన్ అనేది G20 సమ్మిట్లో రిఫ్లెక్ట్ అయ్యింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటంటే భావి తరాలకి మనకు ఎలా అయితే అందిందో మనం అలానే వాళ్ళకి డిస్టర్బ్ చేయకుండా భావి తరాలకి అందజేయగలగడం. సో మనం డెవలప్మెంట్ పేరుతో మనకు వచ్చేటువంటి క్వాలిటీని తగ్గించి వాళ్ళకి ఇవ్వకుండా సేమ్ క్వాలిటీని మనం మన భావి తరాలకి అందజేయగలగడాన్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం, రైట్. సో డెవలప్మెంట్స్ ఎన్ని చేస్తున్నా కూడా సస్టైనబిలిటీలో కాంప్రమైజ్ అనేది ఉండకూడదని అర్థం, రైట్. అండ్ ద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, సో అందరి సమిష్టి బాధ్యత కదా. ద యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ స్టాక్ టేక్, ఇది చూసారా, యునైటెడ్ నేషన్కి సంబంధించిన అని అర్థం. సో గ్లోబల్ స్టాక్ టేక్ అనే ఒక రిపోర్ట్, ఆ రిపోర్ట్ గురించి ఏమంటున్నాడు? దట్ వాజ్ రిలీజ్ జస్ట్ అహెడ్ ఆఫ్ ద G20 మీట్, సెట్ అవుట్ ద స్కోప్ ఆఫ్ ఛాలెంజెస్ దట్ అవైటెడ్ ద మేజర్ ఎకానమీస్ ఆఫ్ ద వరల్డ్ ఈవెన్ యాజ్ ఇట్ ప్రెజెంటెడ్ లిటిల్ బియాండ్ వాట్ ఈస్ ఆల్రెడీ నోన్. ఓకే, సో ఆ గ్లోబల్ స్టాక్ టేక్ అనే రిపోర్ట్ యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్ అది. సో ఆ రిపోర్ట్ ఎప్పుడమ్మా రిలీజ్ అయిందంట? జస్ట్ అహెడ్ ఆఫ్ ద G20 మీట్. G20 మీట్ మొదలవక కొన్ని రోజుల ముందు, ఓకే, జస్ట్ అహెడ్, ఓకే, కొంత సమయం ముందునే అది రిలీజ్ చేయడం జరిగింది. సో అదేం చేసింది? ఇట్ సెట్ అవుట్ ద స్కోప్ ఆఫ్ ఛాలెంజెస్. సో ఎటువంటి సవాళ్ళని ఎదుర్కోబోతుంది, దానికి ఉన్నటువంటి పరిధి ఏంటి అన్నది, ఓకే, ఏవైతే మేజర్ ఎకానమీస్ ఈ వరల్డ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో అవైతే వెయిట్ చేసాయో వాటి కోసం, సో ఆ ఛాలెంజెస్, ఆ సెట్ ఆఫ్ ఛాలెంజెస్, స్కోప్ ఆఫ్ ఛాలెంజెస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈవెన్ యాజ్ ఇట్ ప్రెజెంటెడ్ లిటిల్ బియాండ్ వాట్ ఈస్ ఆల్రెడీ నోన్. లిటిల్ అంటే నథింగ్ అనే మీనింగ్ వస్తుంది, ఆల్మోస్ట్ నథింగ్. ఓకే, లిటిల్ అంటే కొంచెం అని అక్కడ మీనింగ్ రాదు, లిటిల్ అంటే నథింగ్. ఓకే, మనకి తెలిసింది కాకుండా అంతకు మించి ఏది కూడా ప్రెజెంట్ చేయబడలేదు అంటే ఆల్రెడీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసిన విషయాలే మళ్ళీ బయట పెట్టింది అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. దిస్ స్టాక్ టేక్, ఓకే, ఈస్ టు సర్వ్ as a template to guide discussion ahead of the 28th conference of parties scheduled in Dubai this November and is meant to be an official reckoning of the work actually done by countries since 2015 in stemming greenhouse gas emissions. ఓకే, అయితే ఈ స్టాక్ టేక్ రిపోర్ట్ అనేది చేయబోతుంది ఏంటి? ఈజ్ టు సర్వ్ అంటే దాని పర్పస్ ఏంటంట?
సో ఈస్2 అంటున్నాడు అంటే అర్థం ఏంటమ్మా, ఎప్పుడైనా మీకు ఈస్2 కనిపిస్తే దాని పర్పస్ ఏంటి, వాట్ ఈస్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ. సో ఇట్ ఈస్ గోయింగ్ టు సర్వ్ అస్ ఎ టెంప్లేట్. టెంప్లేట్ అంటే అక్కడ అర్థం ఏంటి, ఒక మోడల్ లాగా పనిచేయబోతుంది. దేనికి మోడల్ లా పనిచేయబోతుంది, ఎప్పుడైతే మనకి 28th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ COP అంటారు, అది ఎక్కడమ్మా షెడ్యూల్ అయింది, దుబాయ్లో షెడ్యూల్ అయింది ఈ ఇయర్ నవంబర్లో ఈ డిస్కషన్ అనేది జరగబోతుంది. సో ఆ డిస్కషన్కి సంబంధించినటువంటి ఒక టెంప్లేట్గా ఈ స్టాక్ టేక్ రిపోర్ట్ అనేది పనిచేయబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది మనకి. అలానే ఎండ్ అన్నాడు చూసారా, దాంతోపాటుగా అండ్ ఈజ్ మెంట్ టు బీ అన్ అఫీషియల్ రెకనింగ్ ఆఫ్ ద వర్క్. అంటే రెకనింగ్ అంటే ఏంటి, క్యాలిక్యులేటింగ్ అని అర్థం. క్యాలిక్యులేటింగ్ అనే మీనింగ్ వస్తుంది. ఏంటి క్యాలిక్యులేట్ చేయటం, ఇప్పటి వరకు 2015 నుంచి కంట్రీస్ ఏవైతే ఒప్పందాలు చేసుకున్నాయో సో వాటిని ఎంతవరకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగారు. సో 2015 నుంచి 2023 వరకు సో ఏ డెవలప్మెంట్స్ మీద వాళ్ళు అనుకున్న వాటికి ఎంతవరకు రీచ్ అయ్యారనేది అసెస్మెంట్. సో ఆ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. సో దేనికోసం ఆ అసెస్మెంట్ అమ్మా, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని ఎంతవరకు తగ్గించగలిగారు. స్టెమ్మింగ్ అంటే మీనింగ్ ఏంటి, అక్కడ స్టెమ్ అంటే ఎరైజ్ అనే మీనింగ్ వస్తుంది, అలానే స్టాప్ ఆర్ రెడ్యూస్ అనే మీనింగ్ కూడా వస్తుంది. కర్టైల్, కర్బ్ అనే మీనింగ్స్ మనకి తెలుసు కదా, కర్టైల్, కర్బ్. సో దాన్ని మనం వాడతాం ఎమిషన్స్లో. సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడానికి ఎంతవరకు ప్రయత్నాలు జరిగాయి, ఎంతవరకు సఫలీకృతమయ్యాయి అనే విషయాల్ని డిస్కస్ చేయబోతున్నారు అని అర్థం. దట్ ఇయర్ అంటే ఏ ఇయర్ అమ్మా, 2015. Signatories to the UN Convention on Climate Change agreed in Paris to keep global emissions from rising beyond 2 degrees and as far as possible limited to 1.5 degrees. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దట్ ఇయర్ అన్నాడు చూసారా, దట్ ఇయర్ అంటే దేన్ని ఉద్దేశించమ్మా, 2015. ఎందుకంటే ప్యారిస్లో జరిగింది అంటున్నాడు కదా, దుబాయ్లో జరగబోతుంది 2023కి సంబంధించింది. 15 ప్యారిస్లో ఏదైతే జరిగిందో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అంటారు, COP, క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్. అది అక్కడ ఏమనుకున్నారు, యుఎన్ కన్వెన్షన్, సిగ్నేటరీస్ టు ద యుఎన్ కన్వెన్షన్ అంటే యుఎన్ ఏర్పాటు చేసినటువంటి మీటింగ్. అది కన్వెన్షన్ అంటే మీటింగ్, మీ అందరికీ తెలుసు. సిగ్నేటరీస్ అంటే ఎవరు, అగ్రీ అయిన పార్టీస్, సైన్ చేసిన వాళ్ళు. మేము అన్నిటికీ ఈ ఒప్పందాలన్నిటికీ మేము ఒప్పుకుంటున్నాం అన్నట్టుగా సైన్ చేసే వాళ్ళు మనం సిగ్నేటరీస్ అంటాం, రైట్. సో ఆ ఇయర్ని ఉద్దేశించి ప్యారిస్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో క్లైమేట్ చేంజ్కి సంబంధించి టు కీప్ గ్లోబల్ ఎమిషన్స్ ఫ్రమ్ రైజింగ్ బియాండ్ 2 degrees. సో గ్లోబల్ ఎమిషన్స్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో టెంపరేచర్ రైజ్ అనేది 2 degrees కంటే బియాండ్ వెళ్ళకూడదు అనే ఒక కంక్లూజన్కి వాళ్ళు పెట్టుకున్నారు, టార్గెట్ పెట్టుకున్నారు. ఇంకా పాసిబుల్ అయితే 1.5 degrees కన్నా దాటకుండా ప్రయత్నిస్తే ఇంకా చాలా మంచిది. సో 1.5 degrees లిమిట్ పెంచుకోవడం అనేది చాలా ఉత్తమం అన్నట్టుగా ఆ అవుట్కమ్ అనేది వచ్చింది ఆ 2015లో జరిగినటువంటి కాన్ఫరెన్స్లో. దో ఇట్ ఎక్నాలజెస్ సమ్ హెడ్వే, ద వరల్డ్ యాజ్ ఆఫ్ నౌ ఈజ్ ఎమిటింగ్ గ్యాసెస్ ఇన్ ఎ మేనర్ దట్ విల్ సర్టైన్లీ ఓవర్షూట్ ద ప్యారిస్ అగ్రీడ్ లిమిట్. అయితే ఇది కొంత హెడ్వే ఇచ్చింది. సమ్ హెడ్వే అంటే ఏంటి, సో కొంత మనకి ప్రోగ్రెస్. సమ్ హెడ్వే అంటే సమ్ ప్రోగ్రెస్ అని కదా. ద వరల్డ్ యాజ్ ఆఫ్ నౌ ఈజ్ ఎమిటింగ్ గ్యాసెస్. సో వరల్డ్ ఇప్పుడు ఎమిట్ చేస్తున్నటువంటి గ్యాసెస్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి, ఈజ్ అంటున్నాడు కదా, ఈజ్ అంటే ఇప్పుడు ఏంటి, ప్రజెంట్ కంటిన్యూస్. ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండ్ని మనం పరిశీలిస్తే ఇప్పుడు ఎలా ఉంది ట్రెండ్, సర్టైన్లీ ఓవర్షూట్ అంటే ఖచ్చితంగా వాళ్ళు పెట్టుకున్న లిమిట్ ఏదైతే ఉందో దాన్ని, ఆ లిమిట్ని క్రాస్ చేస్తారు. 2 degrees అన్న లిమిట్ అనేది ఎప్పుడో క్రాస్ అయ్యే విధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎమిషన్స్ అనేవి ఆ డైరెక్షన్లో వెళ్తున్నాయని చెప్తున్నాడు. ద రిపోర్ట్ unequivocally states that much more ambition in action and support is necessary for implementing domestic mitigation measures to reduce global GHG emissions by 43% by 2030, 60% by 2035 and reach net zero carbon dioxide emissions by 2050 globally. సో unequivocal ద రిపోర్ట్ అన్నాడు అంటే ఏ రిపోర్ట్ అమ్మా, సో అక్కడ ఇచ్చినటువంటి స్టాక్ టేక్ రిపోర్ట్. ఈ స్టాక్ టేక్ రిపోర్ట్ అన్నది ఏం చెప్పింది, అన్ఈక్వివోకల్లీ అంటే చాలా స్పష్టంగా చెప్పింది. ఈక్వివోకల్ అంటే అర్థం ఏంటి, అస్పష్టంగా చెప్పడం. అన్ఈక్వివోకల్ అంటే చాలా స్పష్టంగా వెల్లడించిందని. ఏమని, మచ్ మోర్ అంబిషన్ ఇన్ యాక్షన్ అంటే మనకి ఇంకా అంబిషియస్గా ఉండాలి, మన యాక్షన్స్ అన్నీ కూడా చాలా
ఓకే, అంబిషియస్గా ఉండాలి. అదేవిధంగా సపోర్ట్ ఈజ్ నెససరీ ఫర్ ఇంప్లిమెంటింగ్ డొమెస్టిక్ మిటిగేషన్ మెజర్స్. సో దాన్ని రెడ్యూస్ చేయడం. మిటిగేషన్ అంటే ఏంటమ్మా, రిడక్షన్ అనుకున్నాం కదా, మిటిగేట్ టు లెసన్. ఓకే, టు రెడ్యూస్ గ్లోబల్ జిహెచ్జి ఎమిషన్స్. సో గ్లోబల్గా ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, జిహెచ్జి అంటే ఏంటి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడానికి. ఓకే, అది కూడా టార్గెట్స్ అనేది సెట్ చేసింది. 43% 2030 కల్లా మనం రెడ్యూస్ చేయాలి, 2035 కల్లా 60% రెడ్యూస్ చేయాలి. అలానే 2050 కల్లా జీరో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్. జీరో అంటే అక్కడ అర్థం ఏంటి, కంప్లీట్గా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి ఆపేయాలన్నది కాదు, ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ అవుతుందో అంత అబ్జర్వ్ చేసుకోగలిగేటువంటి ఒక క్రియేట్ చేసుకోగలగడం మెకానిజంని, రైట్. సో హౌ మచ్ యు ఆర్, ఇప్పుడు క్యాలరీస్ ఉన్నాయి చూసారా, మనం ఎంత క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నామో అంత బర్న్ చేస్తేనే కదా మనం ఫ్యాట్ అవ్వం. దాని అర్థం ఏంటి, ఫ్యాట్ అవ్వట్లేదంటే క్యాలరీస్ మొత్తం ఇంటేక్ ఆగిపోయిందని అర్థం కాదు. సో హౌ మచ్ వీఆర్ ఇంటేకింగ్, సో దాన్ని మనం కన్వర్ట్ చేయగలుగుతున్నాం. సో ఇఫ్ యూఆర్ కన్వర్టింగ్, వీఆర్ అబ్జర్వింగ్ దోస్ క్యాలరీస్, దెన్ యూ విల్ బి ఫిట్. సో ఇక్కడ కూడా అదే అర్థం. సో రీచ్ నెట్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ బై 2050 గ్లోబల్లీ. జీరో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ మనం 2050 కల్లా గ్లోబ్ మొత్తం అచీవ్ చేయాలన్నట్టుగా టార్గెట్ అనేది సెట్ చేసింది ఆ రిపోర్ట్. బేస్డ్ ఆన్ కరెంట్ ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై కంట్రీస్, ద ఎమిషన్స్ గ్యాప్ కన్సిస్టెంట్ విత్ 1.5 degrees in 2030 ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి 20.3 billion. ఓకే, సో ఎమిషన్స్ గ్యాప్ ఏదైతే ఉందో కన్సిస్టెంట్ అంటే రెగ్యులర్గా ఎంత ఉంది, 1.5 degrees ఉందంట 2030 కల్లా. ఎస్టిమేటెడ్ టు బి 20.3 billion tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇదంతా ఎస్టిమేటెడ్, సో ప్రొజెక్షన్ అనమాట. ఎంత అమ్మా, 20.3 billion tons నుంచి 23 billion tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎమిట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, అది కూడా 1.5 degrees 2030 కల్లా. దీస్ ఆర్ గ్యాప్స్ అన్లైక్లీ టు బి ఫిల్డ్ without a rapid upscaling of renewable energy resources and an eschewal of fossil fuel sources such as coal, oil and natural gas. ఈ పాయింట్ మీకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ఇక్కడ ఎస్చ్యూఎల్ అన్నాడు. ఎస్చ్యూఎల్ అంటే ఏంటమ్మా, దేన్నైనా అవాయిడ్ చేయటం, దేన్నైనా పక్కకు అంటే అవాయిడ్ చేయటం. ఎస్చ్యూ అంటే అవాయిడ్. సో ఎస్చ్యూఎల్ అంటున్నాడు, దేన్ని అవాయిడ్ చేయాలి మనం, ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్. సో ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ అంటే ఏంటి, కోల్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, న్యాచురల్ గ్యాసెస్, వీటిని మనం అవాయిడ్ చేస్తూ రెన్యూబుల్ ఎనర్జీ రీసోర్సెస్ని చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా అప్స్కేల్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నట్టుగా చెప్తున్నాడు. అంటే ఈ గ్యాప్స్ ఏవైతే మనం గుర్తించామో ఈ గ్యాప్స్ని మనం ఫిల్ చేయడానికి ఖచ్చితంగా రెన్యూబుల్ ఎనర్జీ రీసోర్సెస్ని మనం అప్స్కేల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, హౌవెవర్ అయినప్పటికీ డిస్పైట్ సెవరల్ ఎక్నాలెడ్జ్మెంట్స్ బై వరల్డ్ లీడర్స్, సో చాలామంది వరల్డ్ లీడర్స్, ప్రపంచ స్థాయి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలాసార్లు ఎక్నాలెడ్జ్మెంట్స్ చేశారు, గుర్తించారు. మోస్ట్ రీసెంట్లీ ఎట్ ద G20. సో G20 సమావేశంలో తీసుకోగలిగితే అది అక్కడ చాలా తాజాగా వాళ్ళు అక్నాలెడ్జ్ చేయడం కూడా జరిగింది. ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద క్రైసిస్, తీవ్రత, ఆ సంక్షోభం యొక్క తీవ్రత, మ్యాగ్నిట్యూడ్ అంటే తీవ్రత. సో లిటిల్ హ్యాస్ బీన్ అచీవ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్సిషన్. లిటిల్ మళ్ళీ వచ్చింది చూసారా, లిటిల్ హ్యాస్ బీన్ అచీవ్డ్ అంటే ఏమాత్రం కూడా మనం అచీవ్ చేయలేదు ఇప్పటి వరకు ఆ దిశగా. ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే అర్థం ఏంటి, రెన్యూబుల్ ఎనర్జీ రీసోర్సెస్ వైపు, ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది జరగడానికి ఎటువంటి ముందడుగు పడలేదు, అచీవ్ చేయడానికి ఏమాత్రం కూడా మనం అడుగులు పడట్లేనట్టుగా కనిపిస్తుంది. G20 కంట్రీస్ అకౌంట్ ఫర్ 93% ఆఫ్ గ్లోబల్ ఆపరేటింగ్ కోల్ పవర్ ప్లాంట్స్ అండ్ 88% ఆఫ్ ప్రాస్పెక్టివ్ వన్స్. ఇది ఒక ఫ్యాక్ట్ అమ్మా. అంటే G20 కంట్రీస్లో ఉండేవాళ్ళు కాంట్రిబ్యూషన్ అనమాట. గ్లోబల్గా తీసుకుంటే 93% కోల్ పవర్ ప్లాంట్స్ కేవలం ఈ G20 కంట్రీస్లో సంబంధించినటువంటి కంట్రీస్కి మాత్రమే 93% కోల్ పవర్ ప్లాంట్స్ వీటిలో ఈ G20 కంట్రీస్లో సంబంధించినవే కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అదేవిధంగా 88% ఆఫ్ ప్రాస్పెక్టివ్ వన్స్. ప్రాస్పెక్టివ్ అంటే అర్థం ఏంటి, ఫ్యూచర్లో రాబోతున్నవి 88% కూడా ఈ G20 కంట్రీస్లోనే ఉన్నాయి. అంటే వీళ్ళు గట్టిగా డెసిషన్స్ తీసుకోగలిగితే చాలా వరకు ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీన్ని రెడ్యూస్ చేయడానికి ఏదైతే సంకల్పించాయో వరల్డ్ మొత్తం, సో G20ఏ మేజర్ లయన్ షేర్ కదా, ఆల్మోస్ట్ అదే కాంట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి సో వీళ్ళు గట్టిగా ఫిక్స్ అయితే చాలా వరకు ప్రాబ్లం అనేది మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వచ్చు.
The G20 leaders declaration formally recognized the need for USD 5.8 to 5.9 trillion in the pre-2030 period required for developing countries, as well as USD 4 trillion per $4 trillion per year for clean energy technologies by 2030 to reach net zero by 2050. ఈ 2050కి వీళ్ళు ఏదైతే నెట్ జీరో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేది టార్గెట్ పెట్టుకున్నారో సో అది అచీవ్ చేయడానికి వీళ్ళు ఫార్మల్గా G20 లీడర్స్ డిక్లరేషన్ ఏదైతే సబ్మిట్ చేసుకున్నారో కమ్యూనిక్ అంటాం కదా. సో కమ్యూనిక్ అనే పదం మనం చాలాసార్లు నేర్చుకున్నాం. అంటే ఏంటి, పబ్లిక్గా వాళ్ళు అఫీషియల్గా మేము ఈ పలానా అగ్రిమెంట్స్కి మేమందరం అగ్రి అయ్యామని చెప్పి మీడియాకి వాళ్ళు వెల్లడించడాన్ని అఫీషియల్గా డాక్యుమెంట్ టైంలో కమ్యూనిక్ అంటాం. సో వాళ్ళు రికగ్నైజ్ చేసినటువంటి ఫిగర్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 5.8 to 5.9 ట్రిలియన్ US డాలర్స్ pre-2030 పీరియడ్, అంత అవసరం డెవలపింగ్ కంట్రీస్కి, అంత మొత్తం. అలానే పర్ ఇయర్ US డాలర్స్ ఎంతమ్మా, 4 ట్రిలియన్ US డాలర్స్ అన్నది క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్ కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా 2050లో మనం పెట్టుకున్నటువంటి నిర్దేశించుకున్నటువంటి నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ని అచీవ్ చేయడానికి ఇంత ఖర్చు అవుతుంది అన్నట్టుగా వాళ్ళు ఫార్మల్గా రికగ్నైజ్ చేశారు. ఓకే, అంటే అఫీషియల్గా, ఫార్మల్లీ అంటే అక్కడ అఫీషియల్గా అని అర్థం. ద రిపోర్ట్ ఆల్సో డ్వెల్స్ ఆన్ అంటే టాక్స్ అబౌట్. ఓకే, డ్వెల్స్ ఆన్ అంటే దాని మీద వర్కౌట్ చేసింది, గుర్తించింది. ఓకే, టాక్డ్ అబౌట్, డిస్కస్డ్ అబౌట్ అనే మీనింగ్ వస్తుంది. డ్వెల్స్ తర్వాత ఆన్ అనే ప్రిపోజిషన్ ఫిక్స్. On the need to reverse deforestation and the adoption of electric vehicles as vital prongs to a clean energy economy. అయితే ఈ రిపోర్ట్లో ఇంకోటి కూడా ఏంటి వెల్లడించడం జరిగింది, రివర్స్ డిఫారెస్టేషన్ చాలా అవసరం అన్నది గుర్తించింది. ఈ రివర్స్ డిఫారెస్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి, డిఫారెస్టేషన్ అంటే మొక్కల్ని కట్ చేయడం. సో రివర్స్ డిఫారెస్టేషన్ అంటే ఒక రకంగా ఫారెస్టేషన్, అంటే ఎక్కువ ఫారెస్ట్ కవర్ అనేది పెరగాలి. అండ్ ద అడాప్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ అంటే ఏంటి, యూటిలైజ్ చేయాలి. అడాప్షన్ అంటే అక్కడ అర్థం ఏంటి, దత్తత తీసుకోవడం అనే మీనింగ్ కూడా ఉంది అడాప్షన్కి. కానీ ఈ కాంటెక్స్లో మనకి అడాప్షన్ అంటే మీనింగ్ ఏంటి, వీ నీడ్ టు యూజ్ దెమ్, వీ నీడ్ టు ఇంప్లిమెంట్ దెమ్ అనే మీనింగ్లో మనం అడాప్షన్ని వాడతాం. ఓకే, వైటల్ ప్రాంగ్స్. ప్రాంగ్స్ అంటే అక్కడ రెండు మోస్ట్ ఇంపార్టెంట్, రెండు ప్రాంగ్స్ ఎప్పుడు కూడా రెండే ఉంటాయి. సో ఇక్కడ రెండు పాయింట్స్ ఏంటి, ఒకటి రివర్స్ డిఫారెస్టేషన్, రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్ అడాప్షన్. సో ఒక క్లీన్ ఎనర్జీ ఎకానమీ కోసం ఈ రెండు చాలా ప్రముఖమైన పాత్రను పోషించబోతున్నాయి అన్నట్టుగా గుర్తించింది ఆ రిపోర్ట్. హౌఎవర్ ఇట్ డస్ నాట్ సింగిల్ అవుట్ ఇండివిజువల్ కంట్రీస్ ఆర్ ప్రొవైడ్ అ మోర్ గ్రాన్యులర్ అనాలిసిస్ ఆఫ్ వేర్ ద ఎగ్జిస్టింగ్ షార్ట్ కమింగ్స్ ఆర్ ఇన్ ద అప్రోచ్ అడాప్టెడ్ బై కంట్రీస్ టు కర్టైల్ ఎమిషన్స్. అయితే ఇప్పుడు ఇవన్నీ చెప్పింది కదా రిపోర్టు, దాంతోపాటుగా ఏం జరిగిందంటే హౌఎవర్ అయినప్పటికీ ఇట్ డస్ నాట్ సింగిల్ అవుట్, అంటే దేన్ని కూడా సింగిల్ అవుట్ అంటే అర్థం ఏంటమ్మా, మీరు ఒక పర్టిక్యులర్ కంట్రీని ఉద్దేశించి మీరు దేన్ని కూడా పాయింట్అవుట్ చేయట్లేదు. సింగిల్ అవుట్ ఇండివిజువల్ కంట్రీస్, పలానా కంట్రీ ఇట్లా చేసింది, ఇలా వైలేట్ చేసింది, ఇది నామ్స్ని సరిగ్గా వైలేట్ చేసింది అన్నట్టుగా దేన్ని కూడా పాయింట్అవుట్ చేయలేదు ఆ రిపోర్ట్. ఆర్ ప్రొవైడ్ ఏ మోర్ గ్రాన్యులర్ అనాలిసిస్. గ్రాన్యులర్ అంటే అర్థం ఏంటంటే డీప్. గ్రాన్యులర్ అనాలిసిస్ అంటే డెప్త్లో అనాలిసిస్ కూడా జరిగినట్లుగా మనకి కనబడట్లేదు. డస్ నాట్ సింగిల్ అవుట్ ఆర్ డస్ నాట్ ప్రొవైడ్ ఏ మోర్ గ్రాన్యులర్ అనాలిసిస్. ఓకే, విశ్లేషణ కూడా జరగలేదు డీప్గా ఆఫ్ వేర్ ద ఎగ్జిస్టింగ్ షార్ట్ కమింగ్స్. షార్ట్ కమింగ్స్ అంటే అర్థం ఏంటమ్మా, మనకున్నటువంటి లోపాలు షార్ట్ కమింగ్స్ అంటాం కదా. ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో, ఓకే, కంట్రీస్ ఏవైతే అప్రోచ్ విధానాలని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారో ఈ ఎమిషన్స్ని తగ్గించడానికి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో కూడా అంత డీప్ అనాలిసిస్ కూడా జరగలేదు. ద స్టాక్ టేక్ రిపోర్ట్ హౌఎవర్ మస్ట్ నాట్ బి డిస్మిస్డ్ యాజ్ యెట్ అనదర్ టెక్నికల్ డాక్యుమెంట్. సరే, మనకంతా తెలిసిందే కదా, అంతకు ముందు కూడా డిస్కస్ చేసాం కదా ఫస్ట్ పారాగ్రాఫ్లో. సో మనకు తెలిసింది కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా పెద్దగా ఏం లేదన్నట్టుగా చెప్పడం వల్ల దీన్ని పక్కకు తీసుకొని పడేసేయలేము అంటున్నాడు. చూసారా, మస్ట్ నాట్ బి డిస్మిస్డ్, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చెత్తబుట్టలో పడేయడం, దాన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం అన్నది చేయటానికి లేదు. యాజ్ యెట్ అనదర్ టెక్నికల్ డాక్యుమెంట్, ఇది ఇంకో టెక్నికల్ డాక్యుమెంట్ అన్నట్టుగా దాన్ని పక్కకు తీసుకొని వేయలేము అన్నట్టుగా చెప్తున్నారు.
During the upcoming climate talks, it must form the basis of negotiations to aid the discovery and adoption of genuine breakthroughs. So, ఈ రిపోర్ట్ని రానున్నటువంటి క్లైమేట్ టాక్స్, అది కూడా ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు నవంబర్లోన దుబాయ్లో జరగబోతుంది కదా కాన్ఫరెన్స్ సిఓపి, అక్కడ దీన్ని ఇట్ మస్ట్ ఫామ్, ఇట్ అంటే ఏంటది ఆ రిపోర్ట్. సో రాబోయే చర్చల్లో అది భాగంగా అవ్వాలి, ఇట్ ఫామ్ ద బేసిస్. సో దాన్ని బేస్ చేసుకొని టాక్స్ అనేవి జరగాలి, నెగోషియేషన్స్ అనేవి జరగాలి. టు ఎయిడ్ ద అంటే టు హెల్ప్ ద డిస్కవరీ అండ్ అడాప్షన్ ఆఫ్ జెన్యూన్ బ్రేక్ త్రూస్. సో రానున్న కాలంలో మనం చేయాల్సినటువంటి జెన్యూన్ డెవలప్మెంట్స్కి ఇది ఒక మూలంగా దీన్ని మనం వాడుకోవచ్చు ఈ రిపోర్ట్ని, రైట్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ ఎడిటోరియల్. సో లాస్ట్ 2-3 లైన్స్ ఎడిటర్ యొక్క ఒపీనియన్ని అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది, రైట్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు వొకాబులరీ అమ్మ. ఫస్ట్ ఇన్సిడియస్ అనే పదాన్ని వాడాడు, ఓయూఎస్ కాబట్టి ఇది యాడ్జెక్టివ్. ఓకే, ఇన్సిడియస్ అంటే ఇన్సైడ్ అంటే ఏంటి, మీరు దాన్ని బహిరంగంగా వెల్లడించకుండా మీరు దాన్ని ఇన్సైడ్ లోపలే ఊహించుకోవడం, బాధపడటం, ఏదన్నా ఇన్సైడ్, ఇట్స్ నాట్ ఎగ్జిబిటెడ్ అవుట్ సైడ్. ఓకే, స్టెల్దీ, సీక్రెట్, ఇండైరెక్ట్, డిసీట్ఫుల్, ఇవన్నీ మనకి సినోనిమ్స్ కింద మనం వాడుకోవచ్చు. హై బ్లడ్ ప్రెషర్ ఈజ్ అన్ ఇన్సిడియస్ కండిషన్. ఓకే, ఇన్సిడియస్ కండిషన్, ఇక్కడ ఇన్సిడియస్ అనేది ఎలా వాడాడు, యాడ్జెక్టివ్గా వాడాడు, కండిషన్ నౌన్ కదా, విచ్ హ్యాస్ ఫ్యూ సిమ్టమ్స్. సో చాలా తక్కువ, ఆల్మోస్ట్ నో సిమ్టమ్స్. దానికి హై బ్లడ్ ప్రెషర్ అన్నది ఎటువంటి సిమ్టమ్స్ కనబడదు. ఫ్యూ అన్నాడు కదా ఇందాక, మనం లిటిల్ అనుకున్నట్టుగానే ఇక్కడ కూడా అంతే. ఫ్యూ సిమ్టమ్స్ అంటే కొన్ని సిమ్టమ్స్ అని కాదు, ఏమాత్రం సిమ్టమ్స్ ఏమి ఉండవు, కానీ అది ఉన్నట్టే, కానీ సిమ్టమ్స్ కనబడవు, జాగ్రత్తగా ఉండాలి. ఓకే, స్టెల్దీ, సీక్రెట్, ఇండైరెక్ట్, డిసీట్ఫుల్, మోసం. ఓకే, గ్రాడ్యువల్లీ అండ్ సీక్రెట్లీ కాజింగ్ హార్మ్. సో మనకు తెలియకుండానే హార్మ్ చేసేదే బ్లడ్ ప్రెషర్. ఓకే, ఆఫ్ సంథింగ్ అన్ప్లెజెంట్ ఆర్ డేంజరస్ అంటే ఒక నెగిటివ్ కాంటెక్స్ట్లో మనం వాడే యాడ్జెక్టివ్గా దీన్ని మనం పరిగణించవచ్చు కదా. సో దట్ ఈస్ ద యూసేజ్. సో యూసేజ్ చూసేస్తేనే మీకు అర్థమైపోతుంది. దాంతోపాటుగా సినోనిమ్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి వాటిని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు ఫర్దర్గా ఏమైనా వర్డ్స్ తెలిసినా కూడా మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. సో నెక్స్ట్ చూద్దాం, ఓవర్ డ్యూ అన్నాడు. ఓకే, ఎప్పుడైనా డ్యూ అంటే ఏంటి, ఇంకా ఇవ్వవలసి ఉంది. ఓవర్ డ్యూ అంటే ఎప్పటి నుంచో బకాయిలు ఉన్నాయి, ఇంకా చెల్లించలేదు, అంటే ఆల్రెడీ లేట్ అయిపోయాము అని చెప్పే సందర్భంలో ఓవర్ డ్యూ అనే పదాన్ని వాడతాం. ఓకే, ద బేబీ ఈజ్ 2 weeks ఓవర్ డ్యూ అంటే 2 weeks క్రితమే పుట్టుండాల్సింది, అంటే ఎప్పటికే లేట్ అయిపోయింది అని అర్థం. లేట్ అని చెప్పచ్చు, బిహైండ్ ద టైం అనొచ్చు, బిహైండ్ ద టైమ్ ఆర్ స్కెడ్యూల్. దాన్నే మనం ఏమంటాం, ఓవర్ డ్యూ అంటాం. సో నాట్ డన్ ఆర్ హ్యాపెనింగ్ వెన్ ఎక్స్పెక్టెడ్ ఆర్ వెన్ నీడెడ్, ఎప్పుడు అవసరమో అప్పుడు జరగకపోవడాన్నే మనం ఏమంటాం, ఓవర్ డ్యూ అని అంటాం, రైట్. సో దీన్ని యాడ్జెక్టివ్గా వాడతాం, రైట్, ఓవర్ డ్యూ. కాయిన్ మనకి నౌన్గా తెలుసు కదా, కానీ వర్బ్గా మనకి చాలామంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోయిండొచ్చు. కాయిన్ అనేది ఏంటంటే కొత్తగా ఒక పదాన్ని మీరు కాయిన్ చేశారు అంటే కొత్తగా దాన్ని ఇన్వెంట్ చేశారు. ఎస్పెషల్లీ కొన్ని టెర్మినాలజీని కానీ ఒక పదాన్ని కానీ మీరు ఆవిష్కరించారు. ఓకే, దాన్ని కొత్తగా సృష్టించారు, పదాన్ని, టెర్మినాలజీని అని చెప్పే సందర్భంలో మనం కాయిన్ అనే వర్బ్ని వాడతాం. చూడండి, హీ కాయిన్ ద టర్మ్ ఫ్లవర్ పవర్. అంతకుముందు ఆ టర్మ్ లేదు, దాన్ని ఆయన కాయిన్ చేశాడని చెప్పాలి. దాన్ని ఇన్వెంట్ అని జనరల్ కాంటెక్స్ట్లో మాట్లాడతాం, ఇన్వెంటెడ్. కానీ టర్మినాలజీని ఉద్దేశించి మనం మాట్లాడేటప్పుడు ఇన్వెంట్ అనకుండా కాయిన్డ్ అని అనాలి. ఇన్వెంట్ అనేది దానికి నియరెస్ట్ వర్డ్ అవుతుంది, కానీ నియరెస్ట్ మీనింగ్ అవుతుంది, కానీ ఎగ్జాక్ట్గా యూసేజ్ పరంగా చూసుకుంటే మనం కాయిన్డ్ అనే పదాన్ని వాడాలి. ఎప్పుడమ్మా, ఒక కొత్త ఎక్స్ప్రెషన్ కానీ వర్డ్ని కనిపెట్టినప్పుడు. చూడండి, టు ఇన్వెంట్ అ న్యూ వర్డ్ ఆర్ ఎక్స్ప్రెషన్, అది మెయిన్. వర్డ్ కావచ్చు, ఎక్స్ప్రెషన్ కావచ్చు, మీరు కనుగొన్నప్పుడు. ఓకే, ఇన్వెంట్, డివైస్, క్రియేట్, ఇవి నియర్లీ ఓకే దగ్గరగా ఉన్న వర్డ్స్ తప్ప వాటికి సబ్స్టిట్యూట్ కాలేవు. రాసేటప్పుడు, వాడేటప్పుడు మనం యూసేజ్ మీద ఫోకస్ చేయాలి, కాయిన్డ్ అనే వాడాలి. ఇది మనకి క్లోజ్ టెస్ట్లో కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కానీ అడగడానికి అవకాశం ఉంటుంది, రైట్. సో అప్పుడు మీరు తప్పు చేయకూడదు, రైట్. ఆప్షన్స్లో ఇన్వెంట్ ఉంటుంది, క్రియేట్ ఉంటుంది, డివైస్ ఉంటుంది, కాయిన్ ఉంటుంది. అప్పుడు వర్డ్ గురించి, ఎక్స్ప్రెషన్ గురించి డిస్కషన్ వచ్చేటప్పుడు మీరు కాయిన్నే ఎంచుకోవాలి. నెక్స్ట్ 4th వన్ అమ్మ, యుబిక్విటస్.
OUS యాడ్జెక్టివ్ అంటే ఫౌండ్ ఎవ్రీవేర్ అంటాం. సంథింగ్ ఈజ్ యుబిక్విటీస్ అంటే అర్థం ఏంటి, మీరు ఎక్కడికి వెళ్ళినా అది కనిపించడం. సో ఇట్ ఈస్ ఆమ్నీ ప్రెజెంట్ అంటాం, అంటే ఎక్కడికి వెళ్ళినా మీకు అది కనిపించడాన్నే మనం యుబిక్విటస్ అంటాం. ఆమ్నీ ప్రెజెంట్, పెర్వాసివ్, ప్రివాలెంట్ అంటే విపరీతంగా ఫౌండ్ ఇన్ మోర్ నంబర్స్. ఓకే, ఫౌండ్ ఇన్ మోర్ నంబర్స్, దట్ ఈస్ ప్రివాలెంట్. సో మొబైల్ ఈజ్ ప్రివాలెంట్, కంప్యూటర్స్ ఆర్ ప్రివాలెంట్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అవి కనిపిస్తూనే ఉంటాయి. అలానే వెహికల్స్, 4 వీలర్స్ ఆర్ ప్రివాలెంట్, ఈ రోజుల్లో అదంతా కామన్ అయిపోయింది, అంటే నాట్ అన్కామన్, రైట్? సో ద మొబైల్ ఫోన్ దట్ మోస్ట్ యుబిక్విటస్ ఆఫ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఈజ్ అబౌట్ టు ఎంటర్ ఎ న్యూ ఏజ్. సో ఒక కొత్త ఏజ్లోకి అది అడుగు పెట్టబోతుంది. ఏదమ్మా? మొబైల్ ఫోన్, విచ్ ఈస్ ద మోస్ట్ యుబిక్విటస్ ఆఫ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్. ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది. ఒకప్పుడు ఇంటికి ఒక మొబైల్ ఉంటుంది, ఇంటికి ఒక ఫోన్ ఉండేది, అందరూ దాంతో మాట్లాడేవారు. ఇప్పుడు ప్రతి ఇండివిజువల్కి ఫోన్. సో ఇట్ ఈస్ యూబిక్విటస్. సో సీమింగ్ టు బి ఎవ్రీవేర్, ఎక్కడికి వెళ్ళినా అది కనిపిస్తుంది. అన్ప్రెసిడెంటెడ్ యాడ్జెక్టివ్. ప్రిసీడ్ అంటే అంతకు ముందు జరగడం, ప్రిసీడ్, బిఫోర్ కదా, PRECED, ప్రిసీడ్ మీన్స్ బిఫోర్. అన్ప్రెసిడెంటెడ్ అంటే అంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా, అన్పారలల్డ్ అని చెప్పచ్చు, అన్రైవల్డ్ అని చెప్పచ్చు. ఓకే, అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా జరగలేదు, అన్ప్రెసిడెంటెడ్. ఓకే, సో ది సెంచరీ హ్యాస్ విట్నెస్డ్ ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ ఆన్ అన్ అన్ప్రెసిడెంటెడ్ స్కేల్. ఇంతకు ముందు ఎప్పుడు కూడా జరగని విధంగా, అంత స్కేల్లో అంటే అంత మోతాదులో, అంత లెవెల్లో, నెవర్ హ్యావింగ్ హ్యాపెండ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద పాస్ట్, పాస్ట్లో ఎప్పుడు జరగకపోవడం, దట్ ఈస్ యువర్ అన్ప్రెసిడెంటెడ్. నడ్జ్, నడ్జ్ని వర్బ్గానే వాడచ్చు, నౌన్గా వాడచ్చు. నడ్జ్ అంటే బేసిక్గా జెంటిల్ పుష్ అంటాం, అంటే ఫోర్స్ఫుల్గా ఒకరిని పుష్ చేయకుండా జెంటిల్గా జస్ట్ ఒక ఇండికేషన్ ఇచ్చే విధంగా మనం పుష్ చేయటాన్ని ఆ జెంటిల్ పుష్ అంటాం, దాన్ని మనం నడ్జ్. ఇది కూడా చాలాసార్లు మనం డిస్కస్ చేయడం జరిగింది, రిపీటెడ్ వర్డే, రైట్? పోక్, ప్రాడ్, జాబ్, ఇవి మనకి సినోనిమ్స్ కింద మనం వాడచ్చు. ఓకే, టు ఎంకరేజ్ ఆర్ పర్సుయేడ్ సమ్వన్ టు డూ సంథింగ్ ఇన్ ఎ వే దట్ ఈస్ జెంటిల్ రాదర్ దాన్ ఫోర్స్ఫుల్. సో ఫోర్స్ఫుల్గా కాకుండా శుతిమెత్తంగా, ఓకే, సున్నితంగా వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నం చేయడం, లేదంటే ఎంకరేజ్ చేసే విధంగా మనం ప్రవర్తించడాన్ని నడ్జ్ అంటాం. డూ యూ ఫైండ్ యువర్ పేరెంట్స్ నడ్జింగ్ యూ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫర్దర్ స్టడీ? సో మీరు మీ పేరెంట్స్ మిమ్మల్ని నడ్జ్ చేస్తున్నట్టుగా మీరు భావిస్తున్నారా? ఓకే, ఫర్దర్ స్టడీ చేయడానికి నడ్జ్ అంటే అక్కడ మళ్ళీ ఎంకరేజ్ ఇన్ ఏ జెంటిల్ వే. నెక్స్ట్ స్నీకింగ్. స్నీకింగ్ అంటే ఏంటంటే మళ్ళీ సీక్రెట్ అనే మీనింగ్ వస్తుంది, ప్రైవేట్ ఆర్ సీక్రెట్. ఐ హ్యావ్ ఏ స్నీకింగ్ సస్పిషన్ అంటే లోపల ఎందుకో ఏదో జరుగుతుందనే ఒక ఆందోళన. దట్ దే విల్ డూ వెల్, వాళ్ళు బాగా చేస్తారనే సస్పిషన్, ఓకే, అనుమానము. ఓకే, స్నీకింగ్ సస్పిషన్ అంటే హిడెన్, ప్రైవేట్, సీక్రెట్ అని చెప్పచ్చు. ఓకే, ఒకరి మైండ్లో మాత్రం ఉంటుంది కానీ, ఓకే, అది బయటపెట్టడానికి కొంచెం సంశయించడం. సో ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్ బట్ యువర్ రిలాక్టెంట్ అంటాం కదా. సో వెన్ యూఆర్ నాట్ విల్లింగ్ ఆర్ హెజిటేటింగ్ టు, ఓకే, ఎగ్జిబిట్, సో దట్ ఈస్ కాల్డ్ యువర్ స్నీకింగ్. నెక్స్ట్ అమాస్. మాస్ అని చూసారా? మాస్ అంటే ఏంటి? చాలా హ్యూజ్, సంథింగ్ ఇన్ హ్యూజ్ అమౌంట్, దీన్ని వర్బ్గా వాడచ్చు. హీ హ్యాస్ అమాస్డ్ ఎ హ్యూజ్ ఫార్చ్యూన్ ఫ్రమ్ హెర్ నవల్స్. నవల్స్ నుంచి చాలా ఎక్కువగా మనీని సంపాదించుకుంది, దండుకుంది అంటారు చూసారా, దండుకుంది. దండుకోవడం అంటే ఏంటి? బాగా గ్యాదర్ చేసుకోగలిగింది, బాగా సంపాదించగలిగింది. ఓకే, గ్యాదర్ అనొచ్చు, అక్యూములేట్ అనొచ్చు, ఎక్రూ, ఇవన్నీ మనకి బాగా సంపాదించుకుంది, బాగా కూడబెట్టుకోగలిగింది అని చెప్పే సందర్భంలో వాడే పదం. టు గెట్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ సంథింగ్, ఎస్పెషలీ మనీ ఆర్ ఇన్ఫర్మేషన్, బై కలెక్టింగ్ ఇట్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్. చాలా నాళ్ళుగా మనం కలెక్ట్ చేసి దాచుకొని కూడబెట్టుకోవటం అనే మీనింగ్లో మనం అమాస్ అనే పదాన్ని వాడతాం. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడే సెషన్ అమ్మా. సో రేపు మళ్ళీ మనం ఎర్లీగా సెషన్ని ముగించుకొని మీకు, ఓకే, మరింత ఎక్కువ టైం అంటే త్వరగా చేరు చేసే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో హోప్ యూ ఎంజాయ్డ్ ది సెషన్. మీకు ఈ సెషన్ ఏ విధంగానైనా ఉపయోగపడితే దయచేసి దీన్ని లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో, ఇబ్బంది పడుతుంటారో, సో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేస్తా. మీ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.